సభ అధ్యక్షులు నా సోదరుడు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, ముదిరాజులకే సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ముదిరాజుల పేరును ఒక ఊవెత్తున బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామని చూపించిన మా అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు, అంతే ఎత్తున ప్రభుత్వం ఎంటబడ్డా కూడా నా ముదిరాజులు నా ఎంట ఉంటే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి గెలిచి చూపించినటువంటి ఈటెల రాజేంద్రన్న గారు, నిజమేనా? మీ బలం మీకు తెలియదు. అదే మాదిరిగా మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేంద్రన్న గారు, అన్న చొప్పరి శంకర్ గారు, తమ్ముడు కాసాని వీరేష్ గారు, మా అన్న జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజన్న గారు, తమ్ముడు రోహిత్ గారు, మహేష్ కుమార్ గారు, అడ్వకేట్ పాండు గారు, ఉప్పరి నారాయణ పెదమనిషి గారు, కార్పొరేటర్ హిమ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్రం నలుమూలకెంచి విచ్చేసినటువంటి ప్రజాక్షేత్రంలో సర్పంచ్ పాత్ర, సర్పంచ్ గెలుపు ఏ విధంగా ఉంటుందో నేను అనుకుంటున్నా. నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నేను 26 ఏళ్ల వయసులో మక్తల్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా గెలిచినప్పుడు మక్తల్లో మెజారిటీ అంటే 99% భారతీయ జనతా పార్టీ ఒక 16 సభ్యులు, ఒక 10 మంది సభ్యులు టీడీపీ గెలిస్తే నేను ఒక్క సర్పంచ్గా కాంగ్రెస్ నుంచి గెలిచే సందర్భం చూసా. కాబట్టి సర్పంచ్గా గెలిచిన తర్వాత నా రాజకీయం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈడ కూర్చున్న ఈరోజు గెలిచి వచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే బునాది కావాలని, సర్పంచే బునాది అవుతుందని. ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చేటోడే సర్పంచ్. కాబట్టి ఆ సర్పంచులు భవిష్యత్తులో మంచి బునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఒక అరుదైన సందర్భం, ఒక విషయం చెప్పి ముగిస్తా. నేను కలగన్నా ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే అప్పుడు ఇన్నోవాలు, టాటా సుమోలు ఏం లేవు, కమాండర్ జీపులు. మేము అప్పుడప్పుడే రాజకీయాలకు వచ్చేది. నేను కానీ మా వేదిక మీద కోళ్ళంకర కనిపించే కదా, మేమంతా కూడా ఎంపీటీసీలో గెలిచినాం. అది ఏమో తెలియదు బలం. కాసాని జ్ఞానేశ్వరం పెట్టిండు, ముదిరాజ్ మీటింగ్ పెట్టిండు అని చెప్పేసి అంటే ఆ మక్తల్ మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న మక్తల్ కెంచి కూడా దాదాపు 72 కమాండర్ జీప్లతోన మేము పరేడ్ గ్రౌండ్స్ వచ్చినాం. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత రాను కొంత చెడు ప్రభావం కనిపిస్తున్న సందర్భంలో ఈ మధ్యకాలం నేను ఖచ్చితంగా ఇది జరగాలని 1కి 10 సార్లు బొర్ర జ్ఞానేశ్వర్ గారిని అధ్యక్షుని పిలిపించి, అనా ఒక వేదిక మీద మనమంతా కనిపించాలి, మనకు వేరే ఆలోచన విధానాలు లేవు, జాతి బాగుపడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం వేదిక మీద ఉందామని చెప్పేసి అది మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా కాదనకుండా ఈరోజు ఒక సంకల్పం అనుకొని మీరు సర్పంచ్లుగా గెలిచిన శుభ సందర్భాన ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా జాతి బిడ్డలంతా కూడా ఒక వేదిక మీద కూర్చున్న సందర్భం ఇది కదా ముదిరాజుల మార్పు వచ్చింది అనడానికి ఒక శుభ సూచకం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ముదిరాజులం మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన విధానం మారింది. మేము కూడా రాజకీయ
రాజకీయాల్లో రాణిస్తాం, విద్య ఉద్యోగాల్లో లేదా ఆర్థిక స్థితిగతుల్లో రాణిస్తామనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని మార్పు వచ్చిందని చూపించడానికి ఈ వేదికనే సాక్ష్యమని నేను అనుకుంటా ఉన్నా. ఆ సాక్ష్యమే ఈరోజు రాజేంద్రన భాజపా అయినా, బండ ప్రకాష్ అన్న కాంగ్రెస్ అయినా, కాసాని జ్ఞానేశ్వరన్ బీఆర్ఎస్ అయినా, నేను కాంగ్రెస్ అయినా పార్టీల కండువల్ని పక్కకు పెట్టి ముదిరాజుల అభ్యున్నతే ఎజెండా బట్టి ముదిరాజు కండువ వేసుకొని మీ అందరికీ ఒక హామీ ఇవ్వాలి ఈ వేదికని మీ ముందుకు వచ్చినాం. మీరు కూడా 2-3 రోజుల్నే ఇంత పెద్ద ఎత్తున మూలకించి వచ్చి గెలిచొచ్చిన సర్పంచులు, ఉప సర్పంచు, వార్డు సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజుల సంఘం తరఫున, తెలంగాణ ముదిరాజులు ఏకము ఒకటే ఉంటారనే సంకేతం ద్వారా మీ అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, చాలా సభల్లో మాట్లాడతాం, మన స్ఫూర్తి మనకు తెలియదు, ముదిరాజుల బలం ముదిరాజులకు తెలియదు. కానీ చాలా సందర్భంలో కొంత బాధ కూడా పడతాం. ఆ సందర్భాన్ని పక్కకు పెడితే మనం ఒక పండగ సాయన పోరాటంతో కామ్రేడ్ కేవల్ కిషన్ గారి పట్టుదల, హైదరాబాద్ తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి మేధస్సు, డిప్యూటీ సీఎంగా పనిచేసిన జగన్నాథరావు గారి పాలన దక్షత, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ నిబద్ధత, కానిస్టేబుల్ కృష్ణయ్య త్యాగం, పాలమూరు ఎర్రసత్యం ధైర్యం, ఈ విధంగా అందరి కలగోల్పే ఈరోజు గెలిచిన నా ముదిరాజు బిడ్డలను తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అధికారంలో మన వాట మనం తీసుకునేటువంటి సందర్భాన్ని వెతకాలి. ఇదొక్కటే కాదు, పల్లెలు పట్టుకొమ్మల్లాగా బలపడాలి. ఇంకా విషయానికి పోతే, సరే ఇది చాలా రాసుకున్నాం కానీ దీనికి కొద్దిసేపు పక్కకు పెడితే, ముదిరాజులం వాస్తవంగా కూడా వేదిక ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నాం, దాదాపు 14 నుంచి 1500 డాటా తీసుకున్న దాని ప్రకారంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11% సర్పంచులను గెలిచినాం మనం. అదే మాదిరిగా ఉప సర్పంచులమైనాం, 5000కు పైగా కౌన్సిలర్లైనాం. ఈ సంఖ్య మనకు గ్రామ పంచాయతీలలో కనిపిస్తా ఉన్నది. సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి జిస్కి జితని ఆబాదీ హే ఉస్కు ఉత్నా ఇత్తదారి మిల్నా చాయి అనే ఆలోచనతో, ఆ సంకల్పంతో ఈరోజు కులగణన చేస్తే డాటాకి ఎంపైరికల్ డాటా ద్వారా ముదిరాజులమే ఎక్కువ ఉన్నామని సంఖ్య కూడా మనకు తెలిసిపోయింది. సంఖ్య కౌంటింగ్ లో తెలుస్తా ఉంది. సంఖ్య మాట్లాడకండి, దయచేసి మాట్లాడు, కిందికి పోండి ప్లీజ్. సంఖ్య జనాభాలో తెలుస్తా ఉంది, సంఖ్య సర్పంచుల గెలుపులో తెలుస్తా ఉంది, సంఖ్య ఉప సర్పంచుల గెలుపులో కూడా అధికారికంగా ముదిరాజులే గెలిచినాం. కౌన్సిలర్లను కూడా అధికారికంగా ముదిరాజులమే గెలిచినాం. కానీ బాధ అంతా ఎక్కడొస్తాయంటే, ఇంత పెద్ద ప్రామాణికమైనటువంటి సంఖ్య అసెంబ్లీలో లేదు, పార్లమెంట్ లో లేదు, మిగతా అధికారం వచ్చే కార్యక్రమాల్లో లేదు. దానికి కావాల్సిన ఆలోచన ఏంది? ఆ ప్రణాళిక ఎక్కడుంది? ఎట్లా మనం బయటపడాలి? ఒకరికి ఒకరు తోడైతే, ఒకరికి 10 మంది తోడైతే మనం ఆలోచన విధానాన్ని బయటికి ఎట్లా తీసుకురావాలి? దాదాపు ఎన్నో శతాబ్దాల నుంచి ఆలోచన ఉన్నటువంటి బీసీ డీబై నుంచి ఏకు రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకంటే చట్ట సభల్లో మనం లేవు కాబట్టి ఈరోజు మనం వెనుకబడిపోతున్నాం అన్నమాట. మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. 100% చెప్తా ఉన్నా ఈ మాట. ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా చెప్తా ఉన్నా. మంత్రి అయినా కూడా ఖచ్చితంగా ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి మనమందరం కూడా ఎందుకు చట్టసభల్లో లేకపోతా ఉన్నాం, ఎందుకు పార్లమెంట్ సభలో కాలేకపోతున్నామని నిజంగా కూడా ఒక దిక్కు బాధ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మీరంతా ఆలోచన చేయాలి. దీనికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి.
సంఖ్యాపరంగా మనం ఇంత ఉన్నాం. అదే సంఖ్యాపరంగా మనం అసెంబ్లీలో ఉంటే మన D/19 kg A/కి రావడం ఇంత కష్టసాధ్యం కానే కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఒకనొక సందర్భంలో అడిగినాను, 2 సంవత్సరాలు అయింది, మంత్రి పదవి రాలేదు, లేటుగా వచ్చింది. ఆ కారణాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు ఒక సందర్భంలో మీడియా పాయింట్లో కూర్చుంటే అడిగిన ఒక మీడియా మిత్రులను అడిగాడు విలేకరి, సోదరా నీకు అంత ఇంపార్టెంట్ అయింది మంత్రి పదవా లేకుంటే నీకు ఒకవేళ బీసీ D/kg A/అని కావాలన్నాడు. నేను ఒకటే మాటగా చెప్పిన, ఒకవేళ సందర్భం వస్తే నీకు మంత్రి కావాలన్నా బీసీ A/1 కావాలంటే క్షణం ఆలోచన చేయకుండా బీసీ A/1 నాకు కావాలి, నాకు మంత్రి పదవి వద్దు అని చెప్పేంత ధైర్యం కూడా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. నేను వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుతా ఉన్నా, కాసాని జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారిని కానివ్వండి, లేదా బండా ప్రకాశన కానివ్వండి, లేదా కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, మీ అందరి ముందర మేము పిల్లలం. ఈరోజు నేను మంత్రిగా లేని ఇక్కడ ఒక ముదిరాజ్ కార్యకర్తగా నిలబడి మాట్లాడుతా ఉన్నా. నేను నా జాతి కోసం సందర్భంలో రాష్ట్రాన్ని మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మొత్తం చూసుకుంటూ, అన్ని కులాలను చూసుకుంటూ, అన్ని మతాలను చూసుకుంటూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదను చూసుకుంటూ రాజ్యాంగబద్ధంగా ప్రతి అవసరాన్ని ప్రతి సందర్భాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతూ కూడా వెనకబడ్డ నా జాతి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి కావాల్సింది ఓపిక, దీనికి కావాల్సింది సంయమనం, దీనికి కావాల్సింది రేపు మనం నిజంగా కూడా ఒక అడుగు ముందుకు పోయి ఖచ్చితంగా శాసనసభలో కూర్చోవాలి. ఎందుకు 10 మంది కూర్చోవాలి? బండి ప్రకాశన మనం 35 మందిని కూర్చోవాలి శాసనసభలో. దానికి ఏం ఏర్పాటు చేయాలి, ఎట్లా బయటికి పోవాలి, ఎట్లా బయటపడాలి? ఒక కౌన్సిలర్, ఒక ఉప సర్పంచ్, ఒక సర్పంచ్ గెలవడంలో ఎంత ఇబ్బంది ఉందో అంతకంటే ఎక్కువ ఇబ్బంది రాజ్యాంగంలో. ఒకవేళ రాజ్యాంగాన్ని మనం సవరించుకొని లేదా మాకు చట్ట భద్రత కల్పించాలి, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది, బీసీ D/19 kg A/1కి రావాలంటే మా అధికారికంగా మా వాటా మాకు ఇవ్వండి అని అడిగే సందర్భం చట్టసభలో మనం ఉంటే ఖచ్చితంగా త్వరితగతిగా వస్తుండే. నిజంగా కూడా చెప్తా ఉన్నా, నాకు చాలా మంది సూచన కూడా చేశారు మాట్లాడే ముందు, అన్నా జాగ్రత్త, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు. ఎస్, నేను గవర్నమెంట్లో ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించేటువంటి బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఏదైతే మీరు సలహాలు సూచనిస్తారో ఆ సూచనల ప్రకారంగా బీసీలకు D/19 kg A/1కి రావాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చర్చల బై ఎలక్షన్లో ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారంగా అప్పుడే అయిపోతా ఉండే. కానీ ఆ రోజు కోర్టుకు పోయి బీసీ A/1కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోయి ఆపడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ మధ్య కాలం కొత్త ప్రపోజల్ పెట్టినాం. అది రాజేంద్రతో మాట్లాడినా, ప్రకాశంతో మాట్లాడినా, అదే మాదిరిగా జ్ఞానేశ్వరితో మాట్లాడినా బీసీ D/19 kg A/1 రావాలని మళ్ళా ఈ రోజు అనుకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోయేటువంటి సందర్భం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారితో కోరినాం, ఎట్లా డెడికేషన్ కమిషన్ మనకి ఇచ్చింది, మన కులాల వారీగా ఎంత వాటా ఉందో డెడికేషన్ కమిషన్ చెప్పింది, బీసీ కమిషన్ చెప్పింది. కాబట్టి అత్యధిక సంఖ్య కలిగినటువంటి చేపలు వృత్తి బతుకుతున్నటువంటి ముదిరాజులు కూడా బీసీ A/1 లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ A/2 ఇస్తారా, A/3 ఇస్తారా, A/10 ఇస్తారా, మాకు బీసీ A/1 లో ఉన్నటువంటి అన్ని ఫలాలు కూడా మాకు అందాలే, ఆ రంగా చట్టం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దీని మీద పెద్దలు ఆలోచన చేయాలి. నేను ఇదివరకే జ్ఞానేశ్వరానికి చెప్పిన, అన్నా నేను కూడా ఈ వేదికల మీద మాట్లాడేటప్పుడు నేను కూడా ఒక ముదిరాజ్ బిడ్డగానే మీ దగ్గరకు వస్తా. ప్రతి కార్యక్రమం కూడా ముదిరాజ్ కార్పొరేషన్, ముదిరాజ్ ఆఫీసులో జరగాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో పోటీతత్వం కంటే ముదిరాజ్ చైర్మన్ కావాలంటే ఇంకా ఎక్కువ పోటీ ఉండే విధంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తా ఉన్నాం. మీరు సర్పంచ్గా గెలిచారు, మీరు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోండి. ఒక సేవా గుణం మాత్రమే, ఒక దాన గుణం మాత్రమే, ఒక కలుపుకపోయే తత్వం మాత్రమే, ఆపదలో ఆదుకునే తత్వం మాత్రమే మీ ప్లాట్ఫామ్ని, మీ పునాదిని లెంటల్ సీకులేసి ఎంత గట్టిగా చేస్తుందో అంత గట్టిగా చేస్తుంది. దాని మీద నువ్వు ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు.
ఈ సర్పంచ్ అనేది మీకు సేవకిచ్చిన నిదర్శనం. మీరు మంచోళ్ళని మీ ఊర్లో మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి సందర్భం, ఆ సందర్భాన్ని ఖచ్చితంగా మీరు తూచ తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతా ఉన్నా. రాజకీయాలు ఏమైనా అవుతుండొచ్చు కాక, రాజకీయ పదవులు ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఎంత చేయగలిగినామని చెప్పేసి రాజకీయం బాగా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఈ మాట పెద్దల మీద చెప్పాలనో వద్దో తెలియదు, కానీ రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నా కూడా నీ అధికారం పోయినప్పుడు, నీ శేష జీవితంలో నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు, నీవు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నప్పుడు, నీవు చేసిన తప్పులు ఒప్పులు నెమరేసుకున్నప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండే విధంగా నీ కార్యాచరణ జీవితంతో ఉండాలి తప్ప నిన్ను బాధ పెట్టే విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మన నుంచి ఎవరు ఇబ్బంది పడవద్దు. ఒకరికి సాయం చేస్తామా చెయ్యమా వేరే మాట, కానీ చెడుపు మాత్రం చేయకూడదు. రాజకీయాల్లో చట్టసభల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఏ సందర్భమైన ఖచ్చితంగా జాతి కోసం, మన ప్రాంతం కోసం, మన పరిసరాల కోసం, మన అవసరాల కోసం ఖచ్చితంగా ముందు నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధానమైనటువంటి 3-4 అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. బీసీ D/9 kg A/1కి సంబంధించిన విషయంలో నేను వీలవుతే ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా, ఏ పెద్ద మనుషుల మీద కూర్చున్నామో ఇంతమందిని సీఎం గారి ముందర కూర్చోబెట్టి ఆ డిసిషన్ తీసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా అతి త్వరలో కూర్చోబెడతా అని తెలియజేస్తా ఉన్నా. మనం చేద్దాం. మళ్ళొక్కసారి ఇంతమంది ముదిరాజులం గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు పరేడ్ గ్రౌండ్స్ లో ఏ విధంగా అయితే పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టారో, మా అవసరం ఉంది, మాకు బీసీ D/9 A/1కి రావాలి, అది మా హక్కు అనే విధంగా మళ్ళొక్కసారి మనం పరేడ్ గ్రౌండ్ లో కదము తొక్కుదాం. ఎట్లా రాదో బీసీ D/9 A/1 చూద్దాం. దానికి మనమంతా కంకణం బద్దులం కావాలి. ఈరోజు 14 మంది సర్పంచ్ ఉన్నారు, రేపు కౌన్సిలర్లు ఉప సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీలు అవుతారు. ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా 1000 మంది ఆలోచన విధానాన్ని మార్చి మనం ఎవరితోనో పోరాటం చేయలేంలే. ముద్రాలం ఏకం కావాలంటే పక్క కులమంతో కొట్లాడడం కాదు. ముద్రాలం ఏకం కావాలంటే మన జీవితంతో ముడిపడినటువంటి ఆర్థిక వెనుకబాటుతనంతో కొట్లాడాలి. మనం మారాలి. ఈరోజు రాజేంద్రన్ అంటా ఉండే స్పీచ్లలో ఇంటా ఉన్న క్లియర్గా, ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు, ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు ఉండాలి, రేపు ఇంట్లో అందరూ కూడా చదవాలి. చదువు మాత్రమే మన రాతని మారుస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కూడా మన పిల్లలకు ఆస్తి ఇస్తుండొచ్చు, ప్లాట్లు ఇస్తుండొచ్చు, భూములు ఇస్తుండొచ్చు, వాడు సమర్థుడు కావాలి. వాడు సమర్థుడైతే నీవిచ్చింది కాపాడుకుంటాడు, వాడు అసమర్థుడైతే 4 దినాల ఖతం చేస్తాడు. కాబట్టి విద్య, బుద్ధి, ప్రపంచ జ్ఞానం మన పిల్లలకు మనం చేర్పాల్సిన అవసరం ఉన్నది. మేము బాధ్యత తీసుకుంటాం. నా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో నేను మాట ఇస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, యావత్ క్యాబినెట్ ని ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడించి ఒప్పించి ప్రభుత్వం దగ్గర, బీసీ కమిషన్ దగ్గర ఉందంటారు కదా, రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకుంటే మనకి సాధ్యమవుతుందో ఆ కార్యాచరణ బరాబర్ ఈసారి ఈ 3 సంవత్సరాలనే బీసీ D/9 A/1కి తీసుకునేటువంటి ప్రయత్నం బరాబర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిండు అన్న. మెంబర్షిప్లు కావాలి, చెరువులు, అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణమ్మ, ఒకసారి ఆలోచన చేయాలి. ముదిరాజులం పట్టుబడితే ఎట్లుంటుందో మీకు ఒక విషయం చెప్తా. బడ్జెట్ ఆర్థిక మంత్రిగా కూడా చేశారు పెద్ద ఆయన. బడ్జెట్ అలొకేషన్ మార్చి నుంచి మార్చిలో అవుతుంది, కానీ నేను మంత్రి ఆగస్టులో ఆయన వెంబడే ఫస్ట్ మీటింగ్లో కూర్చున్నా. అన్నా, నన్ను మంత్రి చేసినావు, 72 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వచ్చిన తర్వాత చేపల కులమని మొదటిసారి చేపల మంత్రిగా చేసినామన్నా. మరి నేను మంత్రిగా అయిన తర్వాత నా కుల బంధువులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని, మా ఓడైండు ఇంకా 4 చేపలు ఎక్కిడిస్తాడేమోని. ఇప్పుడు బడ్జెట్ ఏమో 19 కోట్లే పెడితేవి, రావాల్సిందేమో 100 కోట్లు కావాలి. 100 కోట్లు కాదన్నా, ఖచ్చితంగా బడ్జెట్ కావాలంటే మరి ఆర్థిక శాఖ మంత్రులు మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆగస్టు, మే, జూన్లో 123 కోట్ల బడ్జెట్ తీసుకొని ఈసారి చేపలని చెరువులో వదులుతా ఉన్న మాట తెలియజేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి ఆ ఇబ్బంది రాకుండా ఏప్రిల్, మేలోనే మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం. నేను ఈ వేదిక ద్వారా
వేదిక మీద పెద్ద మందిని కలుపుకొని పోయి నేను ఒకటికి 10 సార్లు ఫోన్ చేసిన. మనం ఒక వేదిక మీద కలిపియాలన్నా, రేపు సర్పంచ్కి మనం మంచి మెసేజ్ ఇవ్వాలన్నా, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు మా వాళ్ళంతా ఏకంగా ఉన్నారు, మా జాతి కోసం పోరాడతారు అనేటువంటి ఒక బలమైన నినాదం తీసుకుపోయి వీళ్ళు ఊర్లో చెప్పాలంటే మనం కనిపించాలన్నా ఒక్కరు కూడా ఏమనకుండా జాతి కోసం వచ్చిన కూర్చుని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, బాధ్యత మాది. ఈరోజు చట్టసభల్లో ఉన్నాం, ఈరోజు బాధ్యతగా వ్యవహరిస్తాం. మన వెనుకబడ్డ జాతులల్లా, దాంట్లో మరీ ఎక్కువ వెనుకబడ్డ ముదిరాజ్ జాతులల్లా మన ఆలోచన విధానం మారాలి, మనం చదివే చదువు మారాలి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం మారాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ పరిధిలో మీ మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఏ బాధ్యత అయితే మా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహిస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మీకు అందరికీ ఒక చిన్న సూచన తెలియజేస్తా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో, సర్పంచులు బాగా వినాల, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజల డబ్బుని భారత ప్రభుత్వము అనే చెక్కు, ప్రజల డబ్బు భారత ప్రభుత్వం అనే చెక్కు సంతకం పెట్టి డ్రా చేసే అధికారం మంత్రిగా నాకు లేదు, ఎంపీగా అన్నకు లేదు, ఎమ్మెల్సీగా అన్నకు లేదు, జ్ఞానేశ్వర్ అన్నకు లేదు, ఎవరికి లేదు. ఈ దేశంలో ప్రజల డబ్బును నేరుగా చెక్కు మీద సంతకం పెట్టి డ్రా చేసే అధికారం ఒక సర్పంచులకే ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అటువంటి మహత్తరమైనటువంటి భారత రాజ్యాంగం అనే చెక్కు మీద సంతకం పెట్టేటువంటి సందర్భం దేవుడు మీకు ఇచ్చుడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటుండే, పేరు చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద మనిషి చాలా సందర్భాలని అల్లుడా అని పిలుస్తుండే, మామ అని పిలుస్తుండే. ఏం మామ అంటే రాజకీయాలు చాలా యాక్టివ్గా ఉంటుండే, చాలా 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. ఆ అనుభవం అతను చాలా పెద్ద ఎల్లడి గారితో, నాయుడు గారితో అందరూ పనిచేస్తూ ఉండే. ఆయన నాకు చాలా సందర్భాలు అంటూ ఉండే, అరే పిల్లగా అంటుండే, ఫస్ట్ తర్వాత అల్లుడా అంటుండే. అల్లుడా నాకు జీవితంలో కోరిక ఉందిరా అని అంటుండే. ఏది చెప్పమా అంటుండే. నేను సర్పంచ్ అయిన తర్వాత నన్ను మళ్ళీ కలిసి అల్లా నాకు జీవితంలో చెప్పవు కదా మమ్మ చెప్పండి. ఏం లేదురా, ఇంత పెద్ద ఆస్తి ఉంది, నాకు 100 ఎకరాల భూమి ఉంది, ఊర్లో పెద్ద మనిషిని, పెద్ద పేరు ఉంది, ఎన్నైనా డబ్బులు ఖర్చు పెడతా, ఏమైనా చేస్తా, కానీ నా జీవితంలో ఒక్కసారైనా సర్పంచ్ చచ్చిపోవాలని ఉంది నాకు అంటుండేది. వాస్తవంగా చెప్తున్నా, ఆ పెద్ద మనిషి సర్పంచ్ కాకుండానే చచ్చిపోయా. నిజంగా కూడా అంటే సర్పంచ్ కావాలని కళ్ళకంటే రాదది. మీ రాతలో అదృష్టంలో ప్రజలకు సేవ చేయాలని ఉంది కాబట్టి మీరు సర్పంచ్ లైనరు, ఉప సర్పంచ్ లైనరు, కౌన్సిలర్ లైనరు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ పునాదిని గట్టిగా వేసి రాబోయే రోజుల అంచెలంచెలుగా, ఇంతకుముందు 600 మంది సర్పంచులే ఉండ్రి, ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా దానికోసం కొట్లాడుతున్నాం, 42% కొట్లాడుతున్నాం. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు కాబట్టి ఒక్క అక్షరం కూడా బయటికి తీయకుండా 100% బీసీల పట్ల 42% రిజర్వేషన్ కోసం ఎంతవరకైనా తెగించి పోరాటం చేస్తా అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ, మరొక్కసారి మీ అందరికి కూడా భగవంతుడు మీ కష్టంతో వచ్చినటువంటి ఈ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి బునాది వేసుకొని రాబోయే రోజుల్లో మీరు పై స్థాయికి ఎదిగి మీరొచ్చి ఈడొచ్చి మాట్లాడే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఇంకో ప్రధానమైన అంశం ఏముందంటే 5 కోట్లతో ఆ బంగ్లా, 5 ఎకరాల భూమి, 5 కోట్లతో 5 ఎకరాల భూమి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే లేదు. మా బండ ప్రకాశ్ నాకు తెలుసు. ఖచ్చితంగా మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా బీసీ T/K A/1 లాగా మనకు కూడా చట్టసభ, మనకు కూడా రిజర్వేషన్ రావాలి, మనకు కూడా 5 కోట్లు కావాలి. ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రిజర్వేషన్ సంబంధించిన విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు సముచితంగా రావాలి అనేటువంటి కార్యక్రమాన్ని పెద్దలతో చర్చించి మళ్ళొక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీకు కావాల్సిన సౌకర్యాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామన్నమాట గుర్తు చేస్తూ, మీరందరూ కూడా 3 రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవధిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా కోరిక ఉండే, ఖచ్చితంగా మీరందరూ ఊర్లలో, గ్రామాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో ఎక్కడుంది పోయి ముదిరాజులు ఒకరొకరు గ్రూప్ ఉన్నారు, ఒకడు అక్కడిక్కుతాడు, ఒకడు ఇక్కడితాడు, ఎక్కడిక్కడో ముదిరాజుల సర్పంచులు ఇక్కడికే ఇంతమంది ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని దాటిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఇట్లా అంటే మీ సెల్ ఫోన్ రికార్డ్ చేయండి, ముదిరాజు సన్మానం రికార్డ్ చేయండి, గ్రూపులలో పెట్టండి. ముదిరాజులు మీ ఆలోచన ప్రకారం ఎక్కడ లేరు, ఒకటే వేదిక మీద ఉన్నారు, ఒకటే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఆ కాన్సెప్ట్ అంతా
ముదిరాజ్ జాతిని పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పే మెసేజ్ మీరు గ్రామాన ఇవ్వాలని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బొర్రా జ్ఞానేశ్వర్ గారు ఆయనతో పాటు ఒక టీం అంతా కూడా ఆగస్టులు పనిచేసింది కాబట్టి పనిచేసేవాడు ఎప్పుడు కూడా వెనుకనే ఉంటాడు. వాళ్ళకు కూడా మీ తరఫున మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెగించి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై ముదిరాజ్.